ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరయ్య విశ్వవిద్యాలయం భీమవరం శాఖ వారిచే 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఏఎస్ఆర్ నగర్లో అల్లూరి సీతారామరాజు స్మృతి వనంలో యోగా దినోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అతిథులుగా అల్లూరి సీతారామరాజు స్మృతి వనం సెక్రటరీ, హౌసింగ్ బోర్డు వెంకటేశ్వర స్వామి దేవస్థానం చైర్మన్ కంతేటి వెంకటరాజు, సంఘ సేవకులు చెరకోడ రంగసాయి పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా భీమవరం శాఖ నిర్వాహకురాలు రాసయోగిని బ్రహ్మకుమారి రేవతి మాట్లాడుతూ, ఈ రోజుల్లో వర్తమాన పరిస్థితుల ఒత్తిళ్ల అనుసారంగా యోగా అనేది ప్రతి ఒక్కరికి అత్యవసరమన్నారు. యోగాతోనే మనం శారీరకంగా, మానసికంగా సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉంటామన్నారు. మనోబలం పెంపొందించుకునేందుకు యోగా చాలా ఉపయోగపడుతుందని, యోగాతో మనలో ఏకాగ్రత పెరిగి ప్రశాంతంగా, ఉల్లాస ఉత్సాహాలతో ఏ కార్యక్రమైనా సహజంగా చేయగలుగుతామన్నారు. ప్రతిరోజు ప్రతి ఒక్కరూ యోగా సాధన కోసం సమయం కేటాయిస్తామని ప్రతిజ్ఞ చేయించారు. అతిథులందరూ యోగా యొక్క ప్రాముఖ్యతను వివరిస్తూ శుభాభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పలువురు బ్రహ్మకుమారి కుమారులు కూడా పాల్గొన్నారు. అంతర్జాతీయ 12వ యోగా దినోత్సవం సందర్భంగా భీమవరం పట్టణ ప్రజలందరికీ కూడా, సోదర సోదరీమణులందరికీ ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయం తరపున హృదయపూర్వకంగా శుభాకాంక్షలు. అందరినీ యోగిగా చేయాలి, అందరికీ యోగా నేర్పించాలి, అందరినీ ఆరోగ్యవంతులుగా తయారు చేయాలనేటటువంటి సత్సంకల్పంతో మన భారత ప్రభుత్వ ప్రధానమంత్రి గారైనటువంటి నరేంద్ర మోడీ గారి సంకల్పంతో గత 12 సంవత్సరాలుగా జూన్ 21వ తేదీన అంతర్జాతీయ యోగ దినోత్సవంగా ప్రకటించటం జరిగింది. ఈ 12 సంవత్సరాల నుండి మన ప్రధానమంత్రి గారి ఆదేశంతో మన భారతదేశం అంతటా అన్ని రాష్ట్రాలలో, అన్ని జిల్లాలలో ఈ జూన్ 21వ తేదీన యోగా డేగా మనందరం జరుపుకుంటున్నాము. ఈరోజు వర్తమాన సమయంలో ఈ ఆధునిక ప్రపంచంలో ప్రతి మనిషి రకరకాల మానసిక ఒత్తిడులకు లోనవుతూ ఉన్నారు. మానసిక ప్రశాంతత ప్రతి ఒక్కరి జీవితంలో కరువైపోతోంది. ఇలాంటి సమయంలో మనం అందరినీ చైతన్యం చేసేందుకు ఈ యోగా డే కార్యక్రమం చాలా మనకి తోడ్పడుతుంది. యోగా అంటే కేవలం శారీరక ఆసనాలు, ప్రాణాయామాలే కాకుండా మానసిక ఆరోగ్యం కోసం రోజు కొంత సమయం మనం కేటాయించి యోగం కూడా తప్పకుండా చేయాలి. యోగం అంటే అర్థం మనసులో అందరి పట్ల సకారాత్మక చింతన చేయటం, సకారాత్మకంగా ఆలోచించటం, మన ఆలోచన సరళిని నెగిటివ్ నుండి పాజిటివ్లోకి మార్చుకోవటం. ఎందుకంటే ఈ రోజుల్లో ప్రపంచంలో చూసినట్లయితే నెగిటివ్ థింకింగ్ చాలా పెరిగిపోతోంది. ఇలాంటి సమయంలో పాజిటివిటీని మనం డెవలప్ చేసుకోవటం, సకారాత్మక దృక్పథంతో మనసుని కొంతసేపు స్వయం పైన, భగవంతుడి పైన అనుసంధానం చేయటం. ఎందుకంటే ఈరోజు ప్రపంచంలో చూసినట్లయితే అందరినీ మార్చాలని ఉంది. గూగుల్ అంతా వెతుకుతున్నారు, అది ఇక్కడ దొరుకుతుంది అని అన్నీ సెర్చ్ చేస్తున్నారు. కానీ స్వయాన్ని సెర్చ్ చేసుకోవట్లేదు. అందరి గురించి ఆలోచిస్తున్నారు, కానీ స్వయం గురించి ఆలోచించట్లేదు. కానీ యోగా డే యొక్క విశిష్టత ఏంటి అంటే స్వయాన్ని చూసుకోవటం, స్వయాన్ని అన్వేషించుకోవటం, కొంత సమయం తీసి భగవంతుడితో మనసుని అనుసంధానం చేయటం, దాన్నే యోగం అంటారు. ఈ యోగా మరియు యోగం
ఈ రెండు కలిపితేనే సంపూర్ణ ఆరోగ్యవంతులుగా కాగలుగుతాము. కాబట్టి ఈ రోజుల్లో ప్రతి ఒక్కరికి ఆరోగ్యం పట్ల అవగాహన పెరిగింది. ఆసనాలని, వాకింగ్ అని, జాగింగ్ అని, ప్రాణాయామాలని చేస్తున్నారు అందరూ. కానీ దాంతోపాటు కొంత సమయం రోజు మానసిక ప్రశాంతత కోసం రాజయోగ సాధన కూడా అందరూ తప్పకుండా చేసినట్లయితే మనందరం సంపూర్ణ ఆరోగ్యవంతులుగా కావాలని ఉద్దేశంతో, సదుద్దేశంతో ఇక్కడ ఈ అల్లూరి సీతారామరాజు స్మృతి వనంలో ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేయటం జరిగింది. కాబట్టి అందరూ ఈ యోగా డే కార్యక్రమంలో పాల్గొని అందరూ కూడా చైతన్యవంతులు కావాలని, ఆధ్యాత్మిక చైతన్యం మీలో పెంపొందాలని, సంపూర్ణ ఆరోగ్యవంతులుగా సుఖశాంతులతో ఉండాలని హృదయపూర్వకంగా మేము కోరుకుంటూ యోగాతోటి సంపూర్ణ ఆరోగ్యం సంపాదించవచ్చు. మరి ముఖ్యంగా దైనందిన జీవితంలో ప్రతి వాళ్ళు ఒత్తిళ్లకు గురవుతున్నారు. ఈ ఒత్తిళ్లు దూరంగా ఉండాలని యోగా, ధ్యానం ఇవన్నీ కూడా సంపూర్ణమైనటువంటి సాధనాలుగా తెలియజేసుకుంటున్నాం. ప్రధానమంత్రి మోదీ గారు ఈ విషయంలో 12 సంవత్సరాలను తలబెడితే ఇవాళ కోట్లాది మంది దీంట్లో పాలవుతున్నారు. మిగిలిన వారు కూడా దీంట్లో ఉండి సంపూర్ణ ఆరోగ్యం పొందాలని, సంపూర్ణ ఆరోగ్య దేశంగా చేయాలని కోరుకుంటూ, బాగుండాలి, మీరు సేవ చేయాలి అంటే మీరు యోగా చేయవలసిందే. అప్పుడే మీరు అటెండ్ అవుతారు, మార్నింగ్ లెగ్గలుగుతారు, మార్నింగ్ రాగలుగుతారు, ప్రశాంతంగా ఉంటుంది. ఆ రోజంతా కూడా ఉత్సాహంగా కూడా ఉంటుంది. ప్రతి ఒక్కరికి కూడా ఆఫ్టర్ 40 ఇయర్స్ అంటే బిలో 40 ఇయర్స్ అందరూ చేయాలి. కాకపోతే బిజీ లైఫ్లో సరిపోవట్లేదు. కాబట్టి ఆఫ్టర్ 40 ఇయర్స్ అన్నా కొన్ని మనకి బాధ్యతలు తగ్గుతాయి. కాబట్టి ఆ 40 ఇయర్స్ 45 ఇయర్స్ నుంచి అన్నా కంటిన్యూగా చేయగలిగితే కనీసం మనం 100 సంవత్సరాలు బతకాలని అనుకోక్కర్లేదు కానీ ఆ బతికినన్నాలన్నా శుభ్రంగా ఉండాలనే ఉద్దేశంతో యోగా చేయాలి.